హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ BSK Presents 3. ఈ వ్లాగ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ వ్లాగ్. సమ్మర్ హాలిడేస్ రాగానే ముందు గుర్తొచ్చే వెకేషన్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అలా హాలిడేస్ రాగానే నాన్న కాల్ చేసి చిన్నుకి హాలిడేస్ వచ్చాయి కదా పంపించమని చెప్పారు. ఈ సమ్మర్లో స్విమ్మింగ్ కూడా నేర్పించాలని మా బాబు అండ్ చెల్లి వాళ్ళ బాబు ఇద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళి నియర్లీ 15 days అయిపోయింది, అయినా ఇంటికి రావడం లేదు. మా చిన్నుని మేము మిస్ అయ్యి రాడాడి ఇంటికి వచ్చే నాన్న అంటే, లేదు మమ్మీ నేను ఇప్పుడు రాను అనేసి చెప్పి, ఇంకా మా చెల్లి వాళ్ళ బాబు వాడు ఎప్పుడు వెళ్తే కన్నయ్య ఎప్పుడు వెళ్తే నేను అప్పుడే వస్తాను మమ్మీ అనేసి రోజు చెప్తుంటాడు. ఫైనల్గా మా చెల్లి వచ్చింది. 2 days ఉండి బాబుని తీసుకెళ్దామనేసి. మా చెల్లి ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా అనేసి ఒక 4 days అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నెక్స్ట్ వెళ్దామనుకుంది. బట్ సడన్గా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా చెల్లి ఉంటుంది కదా, వెళ్ళే ముందు ఒక రోజు నేను కూడా వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేద్దాం అనుకున్నా, బట్ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. సో అలా వాళ్ళు వెళ్ళడానికి 1 hour ముందు నేను వెళ్ళాను. నెక్స్ట్ కాసేపు వాళ్ళతో స్పెండ్ చేశాక వాళ్ళు వెళ్ళిపోయారు. నాన్న డ్రాప్ చేసి వచ్చారు. నెక్స్ట్ మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అమ్మ ఈ రోజు బ్రేక్ఫాస్ట్గా దోశ చేశారు. దోశ విత్ పాలపరదం ది బెస్ట్ కాంబినేషన్. కిడ్స్ ఉంటే కంపల్సరీ ఈ పాలపరదం చేస్తారు. పల్లి చట్నీ రెగ్యులర్గా చేసేదే, బట్ ఈ పాలపరదం మాత్రం కిడ్స్ ఉంటే కంపల్సరీ అడుగుతారు. మెయిన్గా దోశ చేసిన వెంటనే కంపల్సరీ మా అమ్మమ్మ నాకు ఈ స్వీట్ చట్నీ కావాలి, ఈరోజు స్వీట్ చట్నీ చేయలేదా అనేసి అడుగుతారు. అమ్మ దోశ కోసం ప్రిపేర్ చేస్తున్నారంటే ముందు రోజు కంపల్సరీ ఈ పాలపరదం కోసం కూడా ముందే ప్రిపేర్ చేస్తారు. మా ఇంట్లో కిడ్స్ అనే కాదు, మేమందరం కూడా ఆ పాలపరదంకి ఫ్యాన్స్. దోశ విత్ పాలపరదం సూపర్ కాంబినేషన్. నియర్లీ మా చిన్నుని 15 days వరకు మిస్ అయ్యాం. మధ్యలో ఒక 1 week కలిశాడు, బట్ అది హాఫ్ అన్ అవర్లోనే వెంటనే వెళ్ళిపోయాడు. మిస్ అయిన ఫీలింగ్ మాకు అనిపించింది, కానీ మా చిన్ను మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో కూర్చున్నాం. చిన్ను చక్కగా రోజు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ లాగా ఈ క్యారమ్స్ కూడా ఆడుకుంటాడు. సో అలా ఈ క్యారమ్స్ మమ్మీ మన ఇద్దరం ఆడుకుందాం అనేసి కూర్చోబెట్టాడు. అన్ని కాయిన్స్ చక్కగా పెట్టాడు. ఇంకా నాకు చెప్తున్నాడు అనమాట, మమ్మీ నీవి బ్లాక్ కాయిన్స్, నావి వైట్ కాయిన్స్, నీవి పడితే నువ్వు తీసుకో, నావి పడితే నేను తీసుకుంటా, అండ్ ఆ బోర్డు పైన ఎలా పెట్టుకోవాలి అన్నీ భలే చక్కగా చెప్పాడు. ఈరోజు అమ్మ కొంచెం బిజీగా ఉన్నారు. సమ్మర్ కదా, చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి అండ్ చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అమ్మ రెడీ అయ్యి వెళ్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేశాక అన్నీ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ అమ్మ ఫంక్షన్కి రెడీ అయ్యి వెళ్తున్నారు. యాక్చువల్గా నేను ఈరోజు రాకపోయి ఉండుంటే చిన్ను కూడా అమ్మతో ఫంక్షన్కి వెళ్ళేవాడు. కిడ్స్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. మన కిడ్స్ అల్లరి చేసినప్పుడు కంపల్సరీగా మనకి హెడేకే వస్తుంది. అలాంటిది సమ్మర్లో వీళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడం అనేది చాలా బిగ్ టాస్క్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ తమ్ముడు నాన్న కొంచెం బిజీగా ఉంటారు, బట్ వాళ్ళకు కుదిరినప్పుడు కంపల్సరీ తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉంటారు. నాన్న మార్నింగ్ స్విమ్మింగ్ తీసుకెళ్తుంటాడు, తమ్ముడు ఈవినింగ్ వాళ్ళని ఆడించడం అలా ఇలా చేస్తూ ఉంటాడు. చెల్లి వాళ్ళ బాబు చిన్ను కంటే ఒక 2 days ముందు వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు, పెద్దమ్మ తమ్ముడు ఎప్పుడు వస్తాడు, పెద్దమ్మ తమ్ముడు ఎప్పుడు వస్తాడు అనేసి. ఒక 2 daysలో వస్తాడు నాన్న అంటే సరే అనేసి ఊరుకున్నాడు. నెక్స్ట్ ఇప్పటి వరకు లేడు అనేసి ఎంత మిస్ అయ్యాడో, వన్స్ వచ్చాక వీళ్ళిద్దరు ఫైటింగ్స్ని నిజంగా అసలు మనం ఆపలేము. ఆ ఫైటింగ్స్ని రాలేదు అనుకున్నప్పుడు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో, వచ్చాక మాత్రం అంత ఫైటింగ్ చేసుకుంటారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి పొద్దున్నే ఏంటి వీడియో స్టార్ట్ చేశారనుకుంటున్నారా? మా చిన్ను ఈరోజు స్విమ్మింగ్కి వెళ్తుంటే నేను వస్తా అని చెప్పాను. అది ముందు రోజు చెప్పాను. చిన్ను నన్ను ఎర్లీ మార్నింగ్ 5:30కి లేపి, మమ్మీ నువ్వు వస్తా అన్నావు కదా నా స్విమ్మింగ్ చూడడానికి అన్నాడు. మార్నింగే లేచి చక్కగా వాడికి కావాల్సిన థింగ్స్ అన్నీ కవర్లో చదివేసుకున్నాడు. ఈ విషయానికి మాత్రం నేను చాలా షాక్ అయినా. ఎర్లీ మార్నింగ్ లేవడం, వాడికి కావాల్సినవన్నీ వాడు సర్ది పెట్టుకోవడం అసలు షాకింగ్ అనిపించింది నాకైతే. మా చిన్నుకి చాలా గుడ్ హ్యాబిట్స్ వచ్చేసాయి. నేను దానికి చాలా హ్యాపీ అయిపోయా. జనరల్గా మా కన్నయ్య కూడా ఉండుంటే తమ్ముడు అండ్ నాన్న అండ్ వీళ్ళిద్దరు కూడా వచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు కాబట్టి కంపల్సరీ ఒక పర్సన్ ఉండాల్సిందే. బట్ వాళ్ళిద్దరు ఈరోజు మిస్. వాళ్ళిద్దరు ఊరెళ్ళారు. సమ్మర్ కదా, టైం 6:30 అవుతున్నా సన్ రావడంతో 8 or 9 అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన 15 daysలో నియర్లీ 10 days వరకు వెళ్ళుంటారు స్విమ్మింగ్కి. సో కొంచెం నేర్చుకొని ఉంటారు కదా, ఈ ట్యూబ్ అనేది కొంచెం సైడ్కి పెట్టి నేర్పిస్తే నేర్చుకోవాలి అండ్ ట్యూబ్ లేకుండా నేర్పించాలనేసి చాలా ట్రై చేశాడు. బట్ వన్స్ ట్యూబ్ లేకుండా అందులోకి పంపించగానే కొంచెం భయపడ్డాడు. సో అప్పుడే వద్దులే అనేసి ఇంకొంచెం టైం ఇచ్చాడు చిన్నుకి. వీడియోస్ అన్నికి ఆపోజిట్లో తీస్తున్నందుకు ఈవినింగ్ లా కనిపిస్తుంది.
మొత్తం. ఈ అడ్డుకట్టపై నడుస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది, ఎక్కడ కింద పడిపోతాను అని. మా చిన్ను మాత్రం చాలా ధైర్యంగా నడుస్తున్నాడు. ఫస్ట్ ఇది చూడగానే నేను వెళ్తాడా లేడా అనుకున్నాను, కానీ రెగ్యులర్గా వెళ్ళడం చాలా ప్రాక్టీస్ అయిపోయింది. మంచిగా డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. మా చిన్ను ఎక్కడ జంప్ చేసి స్విమ్ చేయాలా అనేసి ప్లేస్ వెతుక్కుంటున్నాడు. మా చిన్ను చిన్నపాటి ఓసిడి క్యాండిడేట్. నాకేమో కొంచెం భయం వేసి చిన్ను జంప్ చేయడానికి వెళ్తుంటే ఒక్క నిమిషం వెయిట్ చేయి డాడీ, తాత వచ్చాక జంప్ చేద్దు అనేసి చెప్తున్నా. ఫస్ట్ డే కదా నేను చూడడం చిన్నుని, నాకే భయం వేసింది. బట్ చిన్ను చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగా అనిపించింది. కానీ డాడీ జంప్ చేయి. మంచిగా ఇట్లా ఇట్లా కొట్టాలి. ఏ అక్కడ తాత దగ్గర కడవు, తాత దగ్గర నెట్ వస్తాను. అలా చెయ్యండి, ఇక స్విమ్మింగ్ చెయ్యండి. ఎవరు వచ్చారు ఫస్ట్? వావ్, అగో తాత పోతాను చూడు, ఎట్లా పోతాడు. అగ్గో తాత ఎట్లా పోతాను చూడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళవా? అగో అట్లా చూడు ఎట్లా వెళ్తాడు. ఇట్రా మరి, ఇట్రా. ముక్క ఆడబూసుకొని ఈడ వదులుతాండు. మార్నింగ్ ఇక్కడ ఇంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగా అనిపించింది. చాలా మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఆ వాటర్ సౌండ్స్, ఆ బర్డ్స్ సౌండ్స్ వింటుంటే చాలా అంటే చాలా మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మెల్లిమెల్లిగా ట్యూబ్ లేకుండా స్విమ్ చేసేలాగా కొంచెం డైలీ కొంచెం ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఈ స్విమ్మింగ్ వల్ల చిన్ను డైలీ 3 times స్నానం చేస్తున్నాడు. స్విమ్మింగ్ చేసి ఇంటికి వెళ్ళగానే అలసిపోయినట్టుగా అవుతుంది. సో వెంటనే ఇంకొకసారి, సమ్మర్ కదా కంపల్సరీ ఎన్ని టైమ్స్ చేసినా మనకు తక్కువే అనిపిస్తుంది. చిన్ను మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ మూమెంట్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవ్రీడే చాలా ఇంట్రెస్టింగ్ గా స్విమ్మింగ్ కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని రెడీగా వెళ్తున్నాడు. అదే చాలా హ్యాపీగా అనిపించింది. కొట్టాలి, నువ్వు కూడా కాళ్ళతో కొట్టాలి చిన్ను, కాళ్ళతో. ఎవరు వస్తారు ఫస్ట్ ఎవరు వచ్చారు? ఎట్లా ఎక్కిన ఎక్కువ ఇంతకు ముందులాగా ఎక్కినావు, ఇంతకు ముందు కాలు పెట్టి ఎక్కినావు, ఇంతకుముందు ఎక్కినావుగా, అంతే కాలు పెట్టు, అంతే.
మైండ్ అయితే చాలా రిలాక్సింగ్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ వాటర్ సౌండ్ అండ్ అక్కడ బర్డ్స్ సౌండ్ చాలా బాగా అనిపించింది. మా చిన్ను రోజు స్విమ్మింగ్ అయ్యాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. బట్ ఈరోజు నేను వెళ్ళా అనేసి ఏముండొద్దు, తాతయ్య నమ్మాలి. తాతయ్య ఉన్నాక నేను బాగా అనుభూతిరారా నీళ్ళలో. చిన్ను ఈ వాటర్లోకి ట్యూబ్ లేకుండా వెళ్ళడానికి కొంచెం భయపడుతున్నాడు. సో ఎప్పుడైనా సరే స్విమ్మింగ్ పూల్లో ఒకసారి ట్రై చేయాలనేసి అనుకున్నాం. వాళ్ళ భయం అది, కానీ వాళ్ళే మా ఆయన గ్రాండ్ పేరెంట్స్ చూపించే ప్రేమ అండ్ కేరింగ్ చాలా బాగుంటుంది. చిన్ను అందులో పొదల్లో నడవలేడేమో అనేసి ఎత్తుకున్నాడు. అండ్ వెళ్ళినప్పటి నుంచి వాడికి ధైర్యం చెప్తూ చాలా నేర్పించడానికి చాలా ట్రై చేస్తున్నారు. గ్రాండ్ పేరెంట్స్ చూపించే ప్రేమ మన ఎప్పుడు లోగా ఫీల్ అయ్యేలా చేయదు. వాళ్ళ ప్రేమ మనకి చాలా బూస్టింగ్ ఇస్తుంది. స్కూల్కి హాలిడేస్ వచ్చాయనగానే 90s కిడ్స్కి ఫస్ట్ గుర్తొచ్చే వెకేషన్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మన స్కూల్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా పెద్ద కనెక్షన్ ఉంటుంది. ఎవరింటికైనా అంత ధైర్యంగా వెళ్తామో లేదో తెలియదు, కానీ హాలిడేస్ వచ్చాయనగానే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. బట్ ఇప్పుడు అలా కాదు, డేస్ చేంజ్ అయిపోతున్నాయి. చిన్న స్విమ్మింగ్ అయిపోయినాక వెళ్తున్నాం. ఈ ప్లేస్ అనేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. సమ్మర్లో మ్యాక్సిమం పిల్లలందరూ ఇలా స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకు వన్స్ నేర్చుకున్నాక నేను చేయగలను అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అలా వెళ్ళొద్దు. ఎప్పుడైనా సరే ఒక స్విమ్మింగ్ తెలిసిన పెద్దవాళ్ళు ఉన్నప్పుడే, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడే మీరు వెళ్ళి అలా చేయాలి. లేకపోతే మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు చాలా కష్టమైపోతుంది. ఈ చిన్ని గార్డెన్ గ్రీనరీగా చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వచ్చేసాక ఫ్రెష్ అయ్యి టీ తాగాం. మా చిన్ను కొంచెం అలసిపోయాడు, కాసేపు అలా రెస్ట్ తీసుకుంటున్నాడు. నెక్స్ట్ అమ్మ బ్రేక్ఫాస్ట్గా దోశ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్గా పూరి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. దోశలు అందరికీ సరిపోవేమో అనేసి నేను పూరీలోకి పూరి విత్ మ్యాంగో పల్ప్ని ట్రై చేద్దామనేసి ఈరోజు ట్రై చేస్తున్నాం. ఈరోజే నేను ఫస్ట్ టైం అలా పూరి విత్ మ్యాంగో పల్ప్ తినడం. మ్యాంగో సీజన్లో పూరి చేసుకొని ఆ మ్యాంగో పల్ప్తో తింటే చాలా టేస్టీగా ఉంది. వేరే కర్రీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు స్వీట్గా తినాలనుకున్నప్పుడు. అది చేసుకోవడం కూడా చాలా ఈజీ. మ్యాంగోని పీల్ ఆఫ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టు వేసుకోవాలి. అంతే, పల్పు రెడీ. ఇలా పూరీలో ఈ పల్పు తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం, ఈ టేస్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. తిన్నాక చిన్ను నేను కాసేపు అలా టీవీ చూస్తూ ఎంజాయ్ చేసాం. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి చికెన్ బిర్యానీ చేసాం. యాక్చువల్గా ఆ చికెన్ ని కర్రీ కోసం చిన్న పీసెస్ గా కట్ చేసుకొని తీసుకొచ్చారు. బట్ మేము చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసేసాం. మా చిన్ను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు తినడం కోసం. అంతే ఈ వీడియో. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.